Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఇప్పుడే భర్త మహాశైలకు విజ్ఞప్తి మూవీ చూసి రావడం జరిగింది. ఇంకా మూవీ ఎలా ఉంది అనే మ్యాటర్లోకి వెళ్లే ముందు మన శంకర్ వరప్రసాద్ మూవీ రివ్యూలో చెప్పినట్టుగానే 2 టికెట్స్ గివ్ అవే విన్నర్స్ని ఈ రివ్యూలో అనౌన్స్ చేస్తున్నాం. సో విన్నర్స్ ఎవరో తెలియాలి అంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇంకా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎన్నాళ్ళ నుంచో ఒక సరైన హిట్ కోసం వెయిట్ చేస్తున్న మన మాస్ రాజా రవితేజ గారికి హిట్ వచ్చిందా లేదా? మూవీ ఎలా ఉంది అంటే ఇట్స్ గుడ్, బానే ఉంది. అంటే రవితేజ గారికి భారీ హిట్ కొట్టేసారా అంటే నా వ్యూలో భారీ హిట్ కాదు, ఇట్స్ ఎ డీసెంట్ వన్. ఇంకా మూవీలో స్టోరీ విషయానికి వస్తే మన సత్య, అదే మన రవితేజ గారు ఒక వైన్ కంపెనీకి ఓనర్ అనమాట. అండ్ బాలమణి ఆయన వైఫ్. అయితే బాలమణికి రవితేజ గారంటే యాజ్ ఎ హస్బెండ్‌గా చాలా పొసెసివ్ అండ్ లవింగ్. అయితే ఒక కంపెనీ వర్క్ మీద మన రవితేజ గారు స్పెయిన్ వెళ్తారు. అండ్ అక్కడ జరిగిన స్టోరీ ఏంటి అనేది ఫార్మ్స్ ది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. స్టోరీ అయితే ట్రైలర్‌లోనే ఆల్మోస్ట్ రివీల్ చేసేశారు. మళ్ళీ నేను చేసేసా అని కామెంట్స్‌లో నన్నైతే వాయించకండి. బేసిక్‌గా ఇలాంటి ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు, పెళ్ళాం ఊరెళ్తే ఇలాంటి మూవీస్ మనం పాస్ట్‌లో చాలానే చూసాం. మంచి హిట్స్ అయిన సిట్యుయేషన్స్ కూడా చాలానే ఉన్నాయి. కాకపోతే వాటికి హెవీ డోస్ అండ్ బాగా క్లిక్ అయిన కామెడీ ఉంటేనే బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతాయి. అయితే మరి ఈ మూవీలో అలా కామెడీ వర్కౌట్ అవ్వలేదా అంటే పర్లేదు, బానే వర్కౌట్ అయింది కానీ మరీ సీట్‌లో నుంచి కింద పడిపోయి మరీ అంత నవ్వేంత అయితే కాదు. టూ మెనీ క్యారెక్టర్స్ స్పాయిల్స్ ద డిష్ అన్నట్టు చాలామంది కమెడియన్స్ అండ్ యాక్టర్స్ కూడా ఉన్నారు. కాకపోతే అన్ని చోట్ల ఆర్గానిక్ ఫ్లో అనేది రాలేదు. బట్ పెర్ఫార్మన్సెస్ అయితే అందరూ చాలా బాగా పెర్ఫార్మ్ చేశారు. ఫ్రమ్ రవితేజ గారు టిల్ వెన్నెల కిషోర్, సత్య అండ్ ఇంకా చాలా మందే ఉన్నారు. ఎవ్రీవన్ వాస్ గుడ్. కానీ చెప్పా కదా! సీట్‌లో నుంచి కింద పడి దొర్లేంత కామెడీ అయితే కాదు. బట్ బావుంది. ఇంకా మూవీలో పాజిటివ్స్ అంటే రవితేజ గారు అండ్ చెప్పా కదా! స్టోరీ అయితే కొంచెం కైండ్ ఆఫ్ పెళ్ళాం ఊరేతలా ఉంటుంది. అంటే యాజ్ ఇట్ ఈజ్ స్టోరీ అయితే కాదు. సో, ఇలాంటి సబ్జెక్ట్స్ బాగా ట్రీట్ చేస్తే చాలా చాలా మంచి హిట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఇక్కడ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు ఆల్మోస్ట్ బాగానే హ్యాండిల్ చేశారు. అండ్ ఇంకా నెగెటివ్స్ విషయానికి వస్తే స్టోరీయే కొంచెం అందరికీ కనెక్ట్ అవ్వకపోవచ్చేమో అని నాకనిపించింది. ఎందుకంటే చెప్పా కదా! స్టోరీ అనేది మొత్తం రవితేజ గారు యాస్ ఎ హస్బెండ్ అండ్ తన పెళ్ళాం మధ్య అండ్ తన ప్రియురాల మధ్య జరిగేది. సో, పెళ్లి కాని వాళ్ళకి మేబీ ఆ సిట్యుయేషన్స్ అరైజ్ అవ్వలేని వాళ్ళకి అంత డీప్‌గా కనెక్ట్ అవ్వకపోవచ్చు. అండ్ ఇంకా ఎండింగ్. నాకు మూవీ ఎండింగ్ అనేది అబ్బా! చాలా కన్విన్సింగ్‌గా చాలా బాగా పర్ఫెక్ట్‌గా తీశారు అన్నట్టు అనిపించలేదు. బట్ ఓవరాల్‌గా అయితే మూవీ ఈస్ ఎ డీసెంట్ వన్. అండ్ కొన్ని చోట్ల కొన్ని సాంగ్స్ అవసరం లేదని అన్నట్టు అనిపించింది. అండ్ ఇంకా ఫైనలీ మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్‌లో చెప్పాలి అంటే ఫర్ మీ ఇట్స్ ఎన్ యెల్లో సిగ్నల్. మీరు ఒకవేళ రవితేజ గారి ఫ్యాన్ అయితే ష్యూర్‌గా వెళ్ళండి. లేదు సంక్రాంతికి చాలానే సినిమాలున్నాయి. మీరు కూడా రివ్యూస్ ఇచ్చారు కదా! రివ్యూస్ అన్నీ చూసి డిసైడ్ అవుతామన్నా మీ ఇష్టం. నా వరకు అయితే మూవీ ఈస్ ఎ డీసెంట్ వన్ టు వాచ్. ఇంకా మన న్యూస్ 3 పీపుల్ గివ్ అవే విన్నర్ విషయానికి వస్తే ర్యాండమ్‌గా కామెంట్స్‌లో నుంచి ఇద్దరు విన్నర్స్‌ని పిక్ చేశాం. అనౌన్స్ చేస్తున్నా. వాళ్ళెవరు అంటే స్క్రీన్ మీద వాళ్ళ ఐడీతో సహా చూపిస్తున్నాను చూడండి. శ్రీరామ్ కుమార్ కంగ్రాచ్యులేషన్స్ అండి. అండ్ నెక్స్ట్ గివ్ అవే విన్నర్ వచ్చేసి హర్షల్. కంగ్రాచ్యులేషన్స్ అండి. మీరే మా గివ్ అవే విన్నర్స్. విన్నర్స్ మీ టికెట్స్‌ని తీసుకునే ప్రాసెస్‌ని ఎలాగో చెప్తా వినండి. ఫస్ట్ మా ఇన్‌స్టాగ్రామ్ అఫీషియల్ ఐడీ అయిన న్యూస్ 3 పీపుల్‌కి మెసేజ్ చేయండి. అక్కడ మేము ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఒక కోడ్‌ని చెప్తాం. ఆ కోడ్‌ని ఈ వీడియో కిందన పిన్ చేసిన కామెంట్ ఉంది గదా! అక్కడ ఆ కోడ్‌ని పేస్ట్ చేయాలి మీ రిప్లై ద్వారా. అంతే. ఇంకా మీ గివ్ అవే టికెట్స్‌ని మీ మొబైల్‌కి వితిన్ సెకండ్స్‌లో పంపించేస్తాం. నాకు తెలుసు ఈ గివ్ అవే టికెట్స్ కోసం చాలామంది చాలా ట్రై చేశారు కామెంట్స్‌లో. కానీ మీరస్సలు డిసప్పాయింట్ అవ్వకండి. ఎందుకంటే మీకు అప్‌కమింగ్ వీడియోస్‌లో ఇంకా సర్ప్రైజింగ్ గివ్ అవేస్ ఉండొచ్చు. సో, ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ గివ్ అవే విన్నర్ కూడా మీరే అవ్వచ్చు. సో, ఇంతటితో ఈ వీడియో అయితే ఇంకా ఎండ్ కాలేదు. నెక్స్ట్ గివ్ అవేస్‌లో కూడా మీరు పార్టిసిపేట్ చేయాలి అంటే ఏం లేదు. మీ ఒపీనియన్‌ని హానెస్ట్‌గా మా వీడియోస్‌లో కామెంట్ చేయండి. అంతే. అండ్ ఇంకా మన నెక్స్ట్ గివ్ అవే సర్ప్రైజ్ ఏంటో మీకు తెలియాలి అంటే సింపుల్‌గా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన వీడియోస్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవ్వండి. సో, అదిదా మ్యాటర్ అండ్ ఇదిదా వీడియో. అండ్ ఇంతకీ మీరు 'భర్తమహాశైలకు విజ్ఞప్తి' మూవీ చూసారా? మరి మీకు మూవీ ఎలా అనిపించింది? తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.